లోనే వచ్చిందట. మీరు దాన్ని ఏదో బ్రాండ్ మార్చారట, లేకపోతే పేరు మార్చారు, బోర్డు మార్చారు. శంకుస్థాపనలు ఆళ్ళు చేస్తుంటే మళ్ళీ శంకుస్థాపనలు మీరు చేస్తున్నారట. మరొక వైపు లిక్కర్ వీరి దగ్గరలోనే ఇబ్రహీంపట్నంలోని కోట్ల బాటిళ్ళట. వర్మ గారు, మీకు పెన్లో ఉన్న సభ్యులకి అలాగే 99 వీక్షకులకి నా నమస్కారాలండి. ముఖ్యంగా ఈరోజు గూగుల్ గురించి మనం చాలా సంతోషపడాలి. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థ అయిన గూగుల్ సంస్థ ఈరోజు విశాఖపట్నానికి రావడం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షించదగిన విషయం అండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఉద్యోగాల కోసం గత 5 సంవత్సరాల్లో ఎంత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడి సంక్షోభంలో అయిపోయిన పరిస్థితిలో యువత అంతా అమెరికాలో వెళ్ళి ఈ రోజు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు నాలాంటి తల్లులకి అంటే అఫ్ కోర్స్ నాగమల్లేశ్వర గారు కూడా బిడ్డలు ఉండొచ్చు, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో లేకపోతే చదువుకొని ఉండొచ్చు. మీరు మాట్లాడకండి, ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయండి. ప్రతి తల్లి అంటే నా ఏజ్ ఉన్న నా బిడ్డలో ఏజ్ ఉన్న ప్రతి తల్లి కూడా ఈ రాష్ట్రంలో ప్రతి తల్లి కూడా ఆనందపడే విషయం ఏంటంటే ఎస్ భవిష్యత్తులో మనం అమెరికాలు పంపించే అవసరంలా మన రాష్ట్రంలోనే మన కళ్ళ ముందే, ఎందుకంటే బంధాలు కూడా విచ్ఛిన్నం అయిపోతున్న పరిస్థితి. ఉద్యోగాల కోసం పిల్లలు పరాయి దేశాలు వెళ్ళటం, ఇక్కడ అంతా ఒంటరిగా అయిపోవడం, చనిపోయినా కూడా ఐస్ బాక్స్ లో పెడితే చూడడానికి కూడా రాని పరిస్థితిలో ఉన్న క్రమంలో ఒక ప్రభుత్వం తలుచుకుంటే అంటే కూటమి ప్రభుత్వం అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి, కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి మూల కారణం ఏంటి అనేది ఒక్కొక్కటిగా ఒక నిజరూపం వస్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తా ఉంటది. ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పని చేసినా కూడా ఆ స్థాయిగా ఉంటది అని చెప్పి అనడానికే ఈ అంశాలన్నీ కూడా నిర్వచనం అండి. ఈ రోజు రాష్ట్రం ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా ఒక ఏజ్ అంటే బీటెక్ కంప్లీట్ అయ్యి కొంత ఉద్యోగాల కోసం ఎదురు చూసి ఇంకా భవిష్యత్తు మీద ఒక ఆశ కలిగించే విధంగా ఈ రోజు కుటుంబ ప్రభుత్వం చేయటం, అలానే లోకేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, ముందుగా మోదీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరికీ అంటే రాష్ట్రం కోసం వాళ్ళ సొంత అభిప్రాయాలు కూడా పక్కన పెట్టి కేవలం ప్రజా శ్రేయస్సు కోసమే, ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ చూస్తే ఆ కమిట్మెంట్ చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు కల్పించే ఈ గూగుల్ డేటా సెంటర్ రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంటే గత ప్రభుత్వం మనం చూసుకున్నట్టయితే ఇందాక కొన్ని అంశాల్లో గూగులే చెప్తుంది ఈ డేటా ఉంది అని చెప్పండి, అదే గూగుల్ చెప్తుందండి రాష్ట్రం నుంచి ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి గత 5 సంవత్సరాల్లో అని చెప్పని. అమర్రాజా అవ్వచ్చు, లుల్లు అవ్వచ్చు, ఇలాంటి అన్ని కూడా అదే గూగుల్లో మనం చెక్ చేస్తే అదే గూగుల్ మనకు సమాచారం ఇస్తుంది. అలానే గతంలో మనకు ఐటీ మినిస్టర్ ఉన్నారు, ఆయన వెళ్ళి పెట్టుబడులు తీసుకురావయ్యా అంటే అమ్మో అక్కడ చలిగా ఉంటుంది, ఆ చలి మనం తట్టుకోలేము, అసలు ఆ టైంకి మనం స్నానాలు చేయలేము, మనం వెళ్ళి మీటింగ్లకి అటెండ్ అవ్వలేము అని చెప్పిన పరిస్థితి ఉన్న ఆ ఐటీ మినిస్టర్ అక్కడ. ఈ రోజు లోకేష్ బాబు గత 16 నెలల నుంచి ఆయన పడుతున్న శ్రమ ఏంటి, ఈ రోజు గూగుల్ లాంటి కంపెనీలు తీసుకొస్తున్నారంటే ఆయన పాత్ర ఎంతవరకు ఉంది అంటే ఆయన కూడా ఒక యుఎస్ లో చదువుకున్న వ్యక్తిగా అంటే యువత భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుంది, అమెరికాలో వెళ్తేనేనా లేదంటే ఏపీలో కూడా మనం ఉన్న చోట కూడా మనం ఆ స్థాయిగా సంపాదించవచ్చా, ఆ స్థాయిగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చా అనేది ఒక అంశాన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ స్థాయిగా ఆయన మంత్రిత్వ శాఖకి న్యాయం చేసే విధంగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో దానికి మాత్రం చాలా సంతోషం అనిపిస్తుందండి. అలానే కొన్ని విషయాలు పోనీ కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తుందని చెప్పని వీళ్ళు ఎంతసేపు బుధ జల్లుతానే ఉంటున్నారు, కానీ అక్కడక్కడ కొన్ని అంశాల్లో అయినా సరే మనం కూడా ఒక మనుషులు, మన రాష్ట్రం ఇది, మనం కూడా 5 సంవత్సరాలు పరిపాలించాము, ప్రజల దగ్గర ఉన్నాము, ప్రజల సాధక బాధకలు విన్నాము. సో దీంట్లో కొన్ని మంచి అంశాలన్నా సరే ఎస్ పర్లేదు బాగానే చేశారు అని చెప్పే అంశాలు కూడా చెప్పలేకపోతున్నారు. అంటే ఇంకా అసలు మనుషుల్లో పూర్తిగా అసలు అంటే ఒక వైసీపీ ఒక ఇదా అన్నట్టుగా అయిపోయిన పరిస్థితి ఉంటుంది. అంటే ఒకళ్ళే కాదు, వైసీపీలు ఇంచుమించు అందరూ కూడా అలాగే తయారవుతున్నారు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే చూసాం. అలాగే మద్యం విషయానికి వస్తే, కల్తీ మద్యం విషయానికి వస్తే మాత్రం అసలు కల్తీ మద్యం విషయం గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎందుకంటే అసలు బ్రాండెడ్ అనేది లేకుండా కేవలం సొంత మద్యాన్ని గవర్నమెంట్ దుకాణాలు, గవర్నమెంట్ షాపులు అమ్మించే పరిస్థితిలో ఉన్న గత ప్రభుత్వం ఈ రోజు ఆ మాట ఎలా మాట్లాడగలుగుతుందండి? ఎంతమంది చావుకు కారణమైంది, ఎంతమంది మతిస్థిమితానికి కోల్పోవడానికి కారణమైంది, ఎంతమంది పుత్తలు తెగిపోవడానికి కారణమైంది, ఇవన్నీ మనం గమనించినట్టయితే ఈ రోజు ఎలా మాట్లాడగలుగుతున్నారు? 16 నెలలు అయ్యింది మేము వచ్చి, మీరు గమనించుకోలేరా, మీకు చేతకానాలా, మీరు అదా మీరు ఇదా అని చెప్పని అనర్గళంగా మాట్లాడుకున్న వ్యక్తులకు ఒకటే అడుగుతున్నాము, మీరు చేసిన వ్యవస్థ నిర్వీర్యం చేసిన మీరు చేసిన వ్యవస్థల నిర్వీర్యానికి దాన్ని సరి చేసుకోవడానికి ఎట్నుంచి చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి మొత్తం అంతా తలమునకలై పనిచేస్తున్నప్పటికీ కూడా ఇంకా ఆ వ్యవస్థలో కొంత కుళ్ళు అనేది ఇంకా ఉంటానే ఉంది. దాన్ని పరిశుభ్రం చేసే పరిస్థితులని మేము ఎక్కడ తప్పు చేయలేదు, మేము నిజాయితీగా ఉన్నాం, మేము ఇది అది అని చెప్పట్లా.
తప్పు జరిగింది, మేము దాని మీద చర్యలు తీసుకుంటున్నాము, అరెస్టులు జరుగుతున్నాయి, సిట్ దాని పని తను చేస్తుంది, ఎక్సైజ్ శాఖ దాని పని తను చేస్తుంది, ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. దీంట్లో ఎంత పెద్దవాళ్ళైనా సరే ఖచ్చితంగా శిక్షించబడతారు అని చెప్తున్నాను తప్పితే ఎక్కడా కూడా మేము సమర్థించుకోవట్లా. మేము తప్పు చేయలేదు, మేము అసలు నకిలీ మధ్య అమ్మలేదు అలా అని చెప్పిన అబద్ధాలు చెప్పి ప్రజల ప్రాణాలు మీదకి తెచ్చే పరిస్థితి మేము ఎప్పుడు చేయలేదు. జరిగిన తప్పుని సరిచేసుకునే పరిస్థితి చేస్తున్నాం. తప్పులు ఎవరు చేయరు, అసలు జరగదు అన్న అసలు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిచేయడానికి అసలు 5 సంవత్సరాలు సరిపోదండి. ఈ రాబోయే 5 సంవత్సరాలు సరిపోదు. అందుకే పవన్ కళ్యాణ్ ఇంకో 10 ఏళ్ళు కలిసి వెళ్ళాలని చెప్పని చెప్తున్న మాట దేనికి అంటే వైసీపీ సృష్టించిన అగాధం ఏదైతే ఉందో దాన్ని సరి చేయాలంటే ఈ 1 5 సంవత్సరాలు చాలదు కాబట్టి ప్లస్ అధికారులు కూడా చాలా